కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలండి. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ అకస్మాత్తుగా కలిగింది కాదు. క్రీస్తుపురం 775 సంవత్సరాల క్రితమే ఆయన ఎవరికి పుడతాడో ఏంటో ప్రవక్త అయిన యెషయా ద్వారా తెలియజేశాడు. క్రీస్తుపురం 745లో మీకా ప్రవక్త ద్వారా ఆయన ఏ ఊరిలో పుడతాడు అనేటువంటిది తెలియజేశాడు. ఆయన జన్మ ఆశ్చర్యం. ఆయన జన్మించినప్పుడు తోకచుక్క పుడుతుందని సంఖ్యాకాండం 24:12లో యాకోబులో నక్షత్రము ఉదయించునని బిలాం ప్రవక్త చెప్పాడు. దీస్ ఆర్ ఆల్ ద ఇన్సిడెంట్స్ బిఫోర్ క్రైస్ట్ బోర్న్. యేసుక్రీస్తు వారు జన్మించడానికి ముందుగా జరిగిన సంఘటనలు అవి. ఎందుకు వచ్చాడు ఈయన ఈ లోకంలో? ఈరోజున అంశం ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఏదొక భయం ఉన్నది. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టింది డిసెంబర్ 25 అనే సంశయం ఉంది. కాన్స్టాంటినోపుల్ అనే రోమా చక్రవర్తి ఏర్పాటు చేసిన ఆ కాలం ప్రకారం యేసు ప్రభులు వారు వింటర్ సీజన్లో పుట్టాడు. ఇది వింటర్ సీజనే ప్రపంచం అంతా. అందుచేత గొర్రెల కాపర్లు వాళ్ళ వేడి కొరకు చలిమంట వేసుకుంటున్నారు. అవునా? గొర్రెల కాపర్లు నిద్రపోరు. ఏ తోడేలు వస్తాడో, ఏ దొంగోడు వచ్చి గొర్రెలను పట్టుకుపోతాడో, లేకపోతే ఏ విషసర్పం వస్తుందో అని మెళుకుకుంటారు. గొంగళ్ళు కప్పుకుని వాళ్ళు ప్రకాశమానమైన వెలుగు కనపడింది. ఓ దేవదూత ప్రత్యక్షమైంది. భయపడిపోయారు. ఏ కొరువు దైవం అనుకుని. భయపడకుడి, నేడు సర్వలోకమునకు మహా సంతోషకరమైన సువర్తమానము. క్రిస్మస్ ఈజ్ అన్ యూనివర్సల్. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఏ క్యాస్ట్ అండ్ క్రీడ్ ఆర్ కంట్రీ. అదో పేటకో, ఒక పట్టణానికో, నగరానికో, గ్రామానికో, దేశానికో చెందింది కాదు. ప్రపంచం అంతా క్రిస్మస్ సెలబ్రేషన్ అది కాలమును రెండుగా చేసింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. అర్థమైందా? ఇది సర్వలోకములో జరుగుతున్న సెలబ్రేషన్, ఒక ప్రాంతానికే కాదు. క్రిస్మస్ ఈజ్ ఎ సెలబ్రేషన్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, ఈ సెలబ్రేషను ఒక వ్యక్తికో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో కాదు, ప్రపంచాన్ని అంటాడు. సర్వలోకమునకు శుభవార్త. ఆమేన్. అప్పుడు గొర్రెల కాపర్లు భయపడుతుంటే భయపడకుడి అన్నాడు. చాలామందికి భయం ఉంటుంది. కొంతమందికి హెడ్ మాస్టర్ అంటే భయం, కొంతమందికి భార్య అంటే భయం, కొంతమందికి భర్త వస్తున్నాడంటే ఎంత భయమో. భయములన్నిటి నుండి విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభులు వారి లోకంలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. మొట్టమొదటి ప్రపంచంలో భయం ఎక్కడ ప్రారంభమైంది? ఆదామా, నువ్వెక్కడ? యాడమ్, వేర్ ఆర్ట్ దౌ? అయ్యా, మీ స్వరం విన్నప్పుడు మేము భయపడి దిగంబరులమై చెట్టు చాటున దాగుకొంటిని. ఏదైనా వనంలోనే వాళ్ళ భయాన్ని తీసివేయడానికి ఒక బలి అర్పించి ఆ పశువు యొక్క చర్మంతోటి వాళ్ళకి చర్మపు చొక్కాయలు తొడిగించాడు. భయం అనేటువంటిది మనుషులకి సహజంగా ఉంటుంది, కానీ ఈ విషయంలో దిగంబరత్వం కనబడుతుంది. ఆ రోజుల్లో వాళ్ళకి అది తెలియదు. మహిమ వస్త్రాలతో ఉన్నారు, కానీ ఆజ్ఞను అతిక్రమించారు. ఒప్పుకున్నాడు. ఇప్పటి వరకు అంజూరపు ఆకులు కప్పుకున్నాడు, కానీ ఎప్పుడైతే చేసిన పాపమును ఒప్పుకున్నాడు, దేవుడు వారికి ఏం చేశాడంటే విమోచన ఇచ్చాడు. అతిక్రమలు దాచిపెట్టేవాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. కనికరము. నువ్వెంత భయంకరమైన పాపి అయినా భయమును తొలగించాడు దేవుడు. ఇప్పుడు దేవుని సందికి
ఆ చర్మ చొక్కాలు తొడుక్కుని ఆయన సన్నిధికి వచ్చేసారు. అంతే. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపం ఒప్పుకుంటే ఆయన నీకు రక్షణ వస్త్రాలు ఇస్తాడు, మోక్ష భాగ్యం ఇస్తాడు. అందుకొరకే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చెను. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారమునై ఉన్నది. ఆమేన్. కొంతమంది దైవ సన్నిధికి కూడా వచ్చి భయపడతారు, దేవుని మందిరంలోకి వచ్చి భయపడతారు. పడ్డవాళ్ళు లేరా? ఉన్నారు. లూకా సువార్త 1వ అధ్యాయము 10వ వచనం 12వ వచనం చదువుకుందాం. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల జకరియా అనే అర్చకుడు ధూపం వేస్తున్నాడు బలిపీఠం మీద. ప్రజలందరూ బయటకు వెళ్ళిపోయారా? ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, అతి పరిశుద్ధ స్థలములో జకరియా ధూపం వేస్తున్నప్పుడు ప్రభు దూత ఆ ధూప వేదిక ప్రక్కన కుడి ప్రక్కన కనబడ. దేవుని దూత కుడి ప్రక్కన ఉందంటే దేవుని దూతే. నీ ఎడం ప్రక్కన నిలబడ్డదంటే అది లూసిఫర్. భయపడుకో జకరియా. జకరియా అతనిని చూచి తొందరపడి భయపడిన వాడాయను. నీకు శుభం చెప్పడానికి వచ్చానయ్యా. నీ భార్య ఎలిజబెత్ గర్భవతి అవుతుంది. అయ్యో, మేము బహుకాలం గడిచిన వృద్ధులమే అనుకోలేదు. దేవుడు నీకు బిడ్డనిస్తున్నాడు. ఆయన పేరు యోహాను. ఆయన రాబో మెస్సయ్యకి రాయబారి, అంబాసిడర్ ఫర్ క్రైస్ట్. ఆయన పేరు యోహాన్ అని పేరు పెడతావు అన్నాడు. నువ్వు భయపడిపోయి ఆరాధనలోకి రాకుండా ఉంటే మా ఆవిడ ఫోన్ చేసి నా విషయాలు చెప్పిందేమో, పెద్దయ్య గారికి మైకు దొరికితే నా గురించే చెప్తారని భయపడితే దైవ దర్శనం నీకు దొరకదు. మందిరంలోకి రావాలి, దేవుని సన్నిధిలోకి వస్తే శుభవార్త నీకు దొరుకుతుంది. ఏంటంటే రక్షకుడు నీ కొరకు పుట్టినాడు. సర్వలోకమునకు రక్షకుడు, పాపం నుండి రక్షించడానికి ఆయన పుట్టాడు. దేవుని స్తోత్రం. ఒక దీనురాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటుంది. ఆ సమయంలో కూడా దేవుని యొక్క దూత వచ్చింది. లూకా సువార్త 1:29లో మనం చదివినట్లయితే ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకొని చుండగా, దయాప్రాప్తురాలా నీకు శుభము అనగానే వాట్ ఈస్ దిస్ గుడ్ న్యూస్ అని ఆలోచిస్తుండగా దూత మరియా భయపడకుము, అది మరియా భయపడకుము, దేవుని వలన నువ్వు కృప పొందితివి. ఆమేన్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ జీవితాల్లో లోట్లు ఉన్నాయా? మీ జీవితాల్లో ఏదైనా వెళుతుందా? ప్రభు దూత చెప్తుంది భయపడవద్దు, దేవుని కృప నీకు తోడై ఉంది. జకరియా ధూపం వేస్తున్నప్పుడు దేవుని దూత చెప్తుంది భయపడొద్దని. ఏమి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దర్శనం ఇచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చిత్తము సిద్ధించును గాక, నేను నీ దీనదాస్తురాలను అని అందంతే. ఐ ఆమ్ దై సర్వెంట్. ఎన్ని శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఆఖరికి సమాజంలో నన్ను రాళ్ళు పెట్టుకొట్టినా, నా వుడ్ బి భర్త ప్రదానం చేసుకున్నాడు యోసేపు, ఆయన నన్ను పెళ్లి చేసుకోకపోయినా నేను మాత్రం దేవుని యొక్క చిత్తము నెరవేరుస్తా. భయపడొద్దని చెప్పింది కదా. నిందలకి, ఇబ్బందులకి నేను భయపడొద్దు, నీవు కూడా భయపడొద్దు. ఆమె ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడ్డాదో యోసేపుతో కూడా దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 1:20 వచనం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు. నా భార్య యోసేపు పవిత్రురాలే, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా మంచిదే, ఆమె గురించి నేను ఎప్పుడూ చెడుగా వినలేదు, కాస్త వాంతులతో బాధపడుతుందంట, అది వేవుళ్ళట, ఏం చేయాలి మరి? పెళ్లి చేసుకోవాలా వదిలేయాలా? నేను దాన్ని బయట పెడితే అందరూ రాళ్ళు పెట్టుకుంటూ చంపుతారు ధర్మశాస్త్ర ప్రకారం ఆలోచన చేసుకుంటుంటే ఎవరు వచ్చారు? దూత. దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. యోసేపు భయపడొద్దు, నీ భార్యను తెచ్చుకో, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దేవుని స్తోత్రం. తర్వాత ఇస్సాకు గెరారుకు వచ్చాడు. ఆ దేశంలో తన తండ్రి తవ్విన బావులన్నింటినీ ఫిలిష్తీయులు పూర్తి చేశారు. వాటిని తిరిగి తవ్వి అతడు ఏం చేస్తున్నాడండి? విత్తనం వేసిన 100 ఫలం పొందాడు. అయితే బావులు తవ్వినందుకు ఫిలిష్తీయులు వచ్చి ఈ బావులు మాయి అని వాటిలో మన్ను పోసి పూర్తి చేశారు.
మళ్ళా క్రిందకు వచ్చాడు, లోయలోకి వచ్చాడు. గెలార్ లోయలోకి వచ్చి బలిపీఠమును కట్టి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఇస్సాకు సేవకులు బావిని తవ్వినప్పుడు జలాలు కలిగిన బావి పడింది. దానికి బెయేర్షెబా అని పేరు పెట్టాడు. దేవుని స్తోత్రం. బెయేర్షెబా అంటే ఎడము కలుగు చేయవాడు, నీ శత్రువులకు ఎడము కలుగు చేయవాడు. ఆయన ఫిలిష్తీయులను బట్టి భయపడ్డాడు ఇస్సాకు. ఎప్పుడైతే బలిపీఠమును కట్టాడో దేవుడు ఆ రాత్రి అతనికి దర్శనమిచ్చాడు, భయపడవద్దు, నేను నీ తండ్రికి తాతగారికి తోడైనట్టుగా నీకు తోడైంటాను. ఆదికాండం 26వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకి తోడు. నువ్వు శత్రువులకు భయపడద్దు. నువ్వు అభివృద్ధి చెందినప్పుడు, నువ్వు మంచి ఉద్యోగం సంపాదించినప్పుడు, లేకపోతే నీ పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు మంచి గృహం కొట్టుకున్నప్పుడు, లేకపోతే మంచి కారు కొనుక్కున్నప్పుడు సొంత అన్నదమ్ములే నీ మీద అసూయపడతారు. ప్రభు అంటున్నాడు, ఇస్సాకు భయపడద్దు, ఐ యామ్ ఇమ్మానుయేల్ ఫర్ యూ. అదే క్రిస్మస్, భయపడవద్దు. మరొకసారి చదవండి ఆ వాక్యం. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఏ రాత్రి అతను బలిపీఠం కట్టినప్పుడు, నీకు క్రిస్మస్ అంటే బలిపీఠం కట్టాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఆ రాత్రి అతను బలిపీఠం కట్టినప్పుడు నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. ఆమేన్. దేవుని స్తోత్రం. క్రిస్మస్ మీన్స్ అష్యూరెన్స్, ఫియర్ నాట్. భయపడొద్దు అనే మాట బైబిల్ గ్రంథంలో 365 సార్లు ఉంది. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, భయపడవద్దు. ఆమేన్. శత్రువులను బట్టి భయపడుతున్నావా? అప్పులను బట్టి భయపడుతున్నావా? కొంతమంది పిల్లలకు పెళ్ళిళ్ళు కాదని భయపడుతుంటుంటారు. దేవుడు నీకు మంచి భర్తనిస్తాడు, దేవుడు నీకు మంచి భార్యనిస్తాడు, దేవుడు నీ కూతుళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తాడు. ఫియర్ నాట్. క్రిస్మస్ ఈజ్ ఏ అష్యూరెన్స్. భయపడవద్దు అని. ఏడవదిగా, కొంతమంది రేపు ఏం తింటామో, కరువు వచ్చేసింది, ఇంట్లో ఉన్నాయన్నీ అయిపోయినాయి, ఏం చేయాలి అని ఆలోచిస్తుంటుంటారు. కానీ దైవజనుడు చెప్తున్నాడు, భయపడవద్దు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనంలో సారేపతి విధవరాలతో ఏలియా గారు చెప్తున్నాడు, అమ్మా నువ్వు భయపడవద్దు. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అది నాకు ఒక చిన్న అప్పు ముక్క పట్టురా, ఆ చేసిన చపాతీలోనే ఓ ముక్క పట్టురమ్మా. నా జీవము కలిగిన దేవుడితో చెప్పేదంటే, ఈ సంవత్సరము ఈ కరువు దినాల్లో నీ బుడ్డిలో నూనె అయిపోదు, నీ తొట్టిలో పిండి అయిపోదు. చేశాడా దేవుడు? భయపడుతున్నావా? దేవుడు 6 లక్షల కాల్బలానికి ఇశ్రాయేలుకి ఆహారం ఇచ్చిన దేవుడు. పూరేళ్ళు కావస్తే పూరేళ్ళు ఇచ్చాడు, పరద పెట్టాలని. ఆయన నిన్ను పోషించే దేవుడు. ఆయన అరచు పిల్ల కాకులకును ఆహారం దయచేసే దేవుడు. భయపడకు, కరువులో పోషించే దేవుడు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో కొంతమంది శత్రువులు కళ్ళ కనపడగానే భయపడిపోతారు. ఎలీషా కొండ మీద ఉన్నప్పుడు సిరియా రాజు సైన్యాన్ని పంపించాడు. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడంట ముసలోడు, కనుక మనం ఇశ్రాయేలుని జయించలేకపోతున్నాం, అతను పట్టుకోండి అన్నప్పుడు సైన్యం ఆ కొండ చుట్టూ దిగిపోయారు. అతను పరిచారకుడు, పనివాడు. చాలామంది గెహజీ అని చెప్తుంటుంటారు. ప్రవక్తకి చాలామంది పరిచారకులు ఉంటారు. అక్కడ పనివాడు. చదువమ్మా. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి. ముందు వచ్చిన చూస్తే పనివాడు అన్నాడు, అయ్యా మనం ఉన్న పర్వతం చుట్టూ ఎవరున్నారు? సైన్యం ఉంది అంటే అతడు అంటాడు ఆ పనివాడితోటి, ఎలీషా భయపడవద్దు, మన పక్షమందు ఉన్నవాడు వారికంటే అధికులై. వెంటనే ప్రభు వీడి కళ్ళు తెరువు నాయన అన్నాడంతే. వాడి ఆత్మనేత్రాలు తిరుగుబడగానే అగ్ని రథములు సైన్యము కనపడ్డది. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. శత్రువులను బట్టి భయపడుతున్నావా? వద్దు. మన పక్షంలో ఉన్నవారు, అమ్మాట గట్టిగా చెప్పమ్మా, మన పక్షంలో ఉన్నవారు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి. వారి కంటే అధికులు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. శత్రువులకు భయపడద్దు.
దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడు? కరువా, ఖడ్గమా, శత్రువా, మరణమా? దేవుడే మన పక్షమై ఉండగా, రక్షణ దుర్గమై ఉండగా, కోటయు కొండై ఉండగా, ఆదరణ కర్తై ఉండగా, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వారెవరు? పేరు చేయగల వారెవారిలలో దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన శత్రువు మనకంటే గొప్పడవుతాడు, దేవుడు తరివేస్తాడు. ఆమేన్, ఆమేన్. కనుక దేవునికి అసాధ్యమైన కార్యం క్రిస్మస్ అంటే ఫియర్ నాట్, అభయం ఇస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. శత్రువుల విషయమై నువ్వు భయపడుతున్నావా? ఆ శత్రువులను మిత్రులుగా చేసే దేవుడు ఆయన. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం కొన్ని వచనాలు చదువుకుందాం. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నీవు దేవుని బిడ్డగా ఉంటే, దేవుని సేవకుడిగా ఉంటే, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నూతన సంవత్సరంలో, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బుద్ధిగంతముల నుండి నేను పట్టుకొని, బూదిగంతముల నుండి నేను నిన్ను పట్టుకొని, దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక, నేను నిన్ను ఉపేక్షింపక, ఏర్పరచుకొంటేననియు, నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. అందరు చెప్పండి ఏమన్నాడండి? గాడ్ హ్యాస్ చోజన్ యు. నువ్వు అనుకున్నావు, ఎందుకు ఉంచితివి అయ్యా నన్నెలలో, యేసయ్య తండ్రి ఎందుకు ఉంచితివి అయ్యా నన్నెలలో, ఎందుకు ఉంచితివయ్యా నన్నెలా, ఎందు నా సుఖముందనైతిని. దినానాపలు చేస్తున్నావా? ఎందుకు పుట్టాను అనుకున్నావా? నేను చస్తే బాగుండు, నేను చస్తే బాగుండని. శ్రమలకి, కష్టాలకి, ఇరుకులకి, ఇబ్బందులకి మనం భయపడకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. 10వ వచనం చదువు. నీవు నా దాసుడవనియు, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటేననియు. ఐ హావ్ చోజన్ యు. నువ్వు నా దాసుడువయ్యా, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటేననియు, నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకొంటేనని. 14వ వచనం కూడా చదువు. పురుగు వంటి యాకోబు, మనం ఎలాంటి వాళ్ళండి? అందరు చెప్పండి అమ్మా. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. నీ శత్రువులను మిత్రులుగా చేస్తాను, నీ శత్రువులను బలమైన కోటగా ఉంటానని. భయపడొద్దు, ఫియర్ నాట్. క్రిస్మస్ ఈజ్ అష్యూరెన్స్. శత్రువుల నిమిత్తమై భయపడొద్దు అంటున్నాడు. నేను ఎవరిని? ఆయన సొత్తుని. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుంటే, అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నేను నిర్మించిన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నిర్మించిన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. ఆమేన్, ఆమేన్. క్రింద వచనంలో ఉంది, నీవు నా సొత్తు అంటాడు. ఏమంటాడండి? భయపడొద్దు అంటున్నాడు ప్రభు. భయపడొద్దు. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. వ్యాధి బాధలు నన్ను చుట్టిన, అంతులేని వేదన నాకు కలిగిన, గతించు సింహము ఎదురు వచ్చిన, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. అర్థమైందా? క్రిస్మస్ మీన్స్ నీవు నా సొత్తు, భయపడద్దు. దూత అంటుంది, సర్వలోకమునకు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30 వచ్చిన వరకు, ఏమి తిందామో ఏమి త్రాగుదామో అని బాధపడద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, ఆ పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. దేవుని స్తోత్రం. మన తల వెంట్రుకలు మనం లెక్కించుకోలేం. ఆయన గొప్ప దేవుడు, మన తల వెంట్రుకలు లెక్కించాడు. దేవుని స్తోత్రం. మనం భయపడాల్సిన పని లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
నిరీక్షణ కోల్పోవద్దు, నిరాశల్లో ఉండొద్దు. దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు. రోగంతో భయపడుతున్నావా? యేసుక్రీస్తు ప్రభుల వారు యాయూరు ఇంటికి వెళుతుంటే 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు వారి గురించి వచ్చి మారువేషం వేసుకొచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. వెంటనే తనకు రక్తధార కట్టింది. వణుకుచూ భయపడుతుంటే, కుమారి ధైర్యముగా ఉండుము, ధైర్యంగా ఉండు. దేవుని స్తోత్రం. నీ వ్యాధి నుండి నేను బాగు చేసే దేవుడు, రక్తస్రావం రంగుల స్త్రీని బాగు చేసిన దేవుడు. ఈ లోపల యాయర్ దగ్గరికి వచ్చి, అయ్యా ఎందుకు బోధకుండా ఇబ్బంది పెడతావు, నీ కుమార్తె చచ్చిపోయింది. కొన్నిసార్లు మన పిల్లలు మరణకరమైన వ్యాధి వచ్చి అయిపోయింది అనుకుంటాం, కానీ వాళ్ళు బాగు చేశాం. ప్రభు అన్నాడు మార్కు సువార్త 5:35, ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, సమాజ మందిరపు ఇంట నుండి కొంతమంది వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని, బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువు అని. ఆమేన్. ఆయన ఏమన్నాడు? యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము. బిడ్డలకు మరణకరమైన వ్యాధులు వచ్చినాయా? యాయూరు భయపడవద్దు అని వెళ్ళి ఆ పిల్లలు చేయి ముట్టుకుని తలికత్తాకుమి అన్నాడంతే లేచి కూర్చుంది. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. మరణ భీతులు ఆవరించిన, కరువు ఇరుకులు లొంగదీసిన, మరణ భీతులు ఆవరించిన, కరువు ఇరుకులు లొంగదీసిన, మోసమాయాసమా లేముల నిందల, మోసమాయాసమా లేముల నిందల, నాపైకి ఎగిరి వచ్చిన, నాపైకి ఎగిరి వచ్చిన, నడుతును 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 ప్రభుతో ఎప్పుడు, కాని సుదినము చూడగోరితి, క్రీస్తు ప్రభుతో నుండగోరితి, కాని సుదినము చూడగోరితి, క్రీస్తు ప్రభుతో నుండగోరితి, చర్మమూడిపోయినా ఎముక మిగిలిపోయినా, చర్మమూడిపోయినా ఎముక మిగిలిపోయి, సజీవునై చూడగోరితి, సజీవునై చూడగోరితి, నడుతును 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 ప్రభుతో ఎప్పుడు. క్రిస్మస్ మెసేజ్ సర్వలోకమునకు సంతోషకరమైన సువర్తమానము. భయపడకుడి. రకరకాలైన భయాల గురించి చెప్పుకున్నాం మన బైబిల్లో. చివరిగా మార్కు సువార్త 4:40 చదవక్కర్లేదు. యేసు ప్రభు వారు చిన్న దోణిలో తన శిష్యులను వెంట పెట్టుకుని బెత్సయిదాకు వెళ్తున్నారు. ఆయన అలసిపోయి ఆ పడవ అమరం మీద తలవాల్చి నిద్రపోతున్నాడు. ఆ చిన్న నావ మీద ఏమొచ్చిందండి? పెద్ద తుఫాను, గాలి, అలలు వచ్చేసి మునిగిపోతున్నాయి. పడవలోకి నీళ్ళు వస్తే ఇంకేమైనా ఉందా? వెళ్ళిపోవటమే. భయపడిపోయారు వాళ్ళు. ప్రభువా నీకు చింత లేదా? కొన్నిసార్లు దేవుని మనం ప్రశ్నిస్తాం, నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం అన్నారు. ప్రభు లేచి అంటాడు, హే సముద్రమా అగో బీ కామ్ అన్నాడు. ఇంగ్లీష్లో ఏమన్నాడండి? బీ కామ్. బీ కామ్ అంటే నెమ్మలించు. నీ జీవితం అనే ఈ చిన్న నావు మీద శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు అలల్లాగా లేస్తూ ఉంటాయి. కానీ నీ జీవితం అనే నావలో యేసు ప్రభు ఉంటే ఆయన దాన్ని సద్దడిస్తాడు. దైవజనులు, నాకు ఇష్టమైన సేవకుడు చాపల ప్రేమసాగర్ గారు ఎన్నో పాటలు రాశాడు. నా జీవితంలో ఈ పాట ఎంతో ఆదరించింది. సుడిగాలికి ఎదురైనావా, సాగింది పయనం ఓ దేవా, సుడిగాలికి ఎదురైనావా, సాగింది పయనం ఓ దేవా, నేనోడిపోతిని ప్రభువా, నేనోడిపోతిని ప్రభువా, నీవే విజయము చేయదావా, నా చిన్ని జీవిత నౌక నడిచింది నడి సంద్రాన, శోధనా తరంగాలపైన
వేదన పవనాల నడుమా నా చిన్ని జీవిత నౌక. కొన్నిసార్లు మన భయాలు ఉంటాయి, కొన్నిసార్లు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ చిన్న నావ మీదకి తుఫాన్లు వచ్చినట్లయితే ప్రభు అంటున్నాడు భయపడకు. ఏమన్నాడండి? భయపడకు. ఆ కింద వచనాల్లో వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే మధ్యరాత్రి ఆయన సముద్రం మీద నడుస్తూ వస్తున్నాడు. శిష్యులు చూచి కేకలు వేశారు. ప్రభు అన్నారు, నేనే, భూతాన్ని కాదు, నేనే, భయపడవద్దు. వెంటనే ఆయన వచ్చిన తర్వాత వాళ్ళ భయం అంతా పోయింది. కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడతాడు, భయపడొద్దని చెప్తున్నాడు. దైవజనుడు భగత్ సింగ్ గారు చక్కని పాట కట్టాడు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. తన సమాధానమునికి ఇచ్చి కృపలనెన్నో చూపెనుగా. తనివి తీరా స్తుతి చెల్లింతుము తనదు ప్రేమ దయ కొరకు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. ఎవరికి భయపడుతున్నావు? మనుషులకు భయపడుతున్నావా? ఇస్సాకు గెరారు దేశస్తులకు భయపడ్డట్టుగా ప్రభు అన్నాడు, నీవు నా సొత్తు, నేను నిన్ను విమోచించున్న ఏర్పాటు చేసుకున్నాను, భయపడద్దు. రకరకాలైన భయాల్లో నుండి మానవులను విమోచించడానికి ఆయన నరావతారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. అదే క్రిస్మస్. కనుక మనం భయపడాల్సిన పని లేదు. దేవుడట్టి క్రిస్మస్ను మనందరికీ అనుగ్రహించును గాక.